ఓం సాయిరామ్. భక్తి నానా రకాలు. స్వస్వరూపాను సంధానం అనేది భక్తికి ప్రధాన లక్షణం. పూజార్ల ద్వారా భక్తి ప్రేమలను వ్యక్తం చేయటాన్ని అర్చనా భక్తి అంటారని వేదవ్యాస మహర్షి నిర్వచించారు. ప్రేమ, శ్రద్ధ, భక్తి విశ్వాసాలతో దేవపూజ చేసినప్పుడు అది అర్చనా భక్తి అవుతుంది. గద్గాచార్యుని ప్రకారం భగవంతుని గుణకీర్తనం చేయటమే భక్తి. అఖండ ఆత్మానుసంధానం, కథాకీర్తనం, విహితమైన ఆచరణ ఇవి భక్తి లక్షణాలని శాండిల్యముని నిర్వచించారు. మనస్సు కర్తృత్వ, భోక్తృత్వ భావాల నుండి రహితమైనప్పుడు అది నిరహంకారం అవుతుంది, బ్రహ్మార్పణం అవుతుంది. అలా యోగం సిద్ధిస్తుంది. కర్మఫలాసక్తి లేకపోవడమే నిష్కామ కర్మ. అదే కర్మయోగ రహస్యం. సర్వకర్మలను భగవంతునికి అర్పించాలి. క్షణం కూడా భగవంతుని విస్మరించకూడదు. ఇతర విషయ చింతన వదిలి మనస్సును నివృత్తం, విరక్తం చేసుకోవాలి. వీటినే భక్తి లక్షణాలుగా నారద మహర్షి పేర్కొన్నారు. ఇలా భక్తిని గూర్చి రకరకాల నిర్వచనాలున్నాయి. మనం మాత్రం ఈ భవసాగరాన్ని తరించడానికి కేవలం గురుకథనే నిరంతరం స్మరించుకుందాం. అనుభవ సిద్ధమైన, సందేహరహితమైన ఈ కథలను ఒక గ్రంథంగా రాయాలన్న సంకల్పం నాకు. ఇలాంటి అనవసర వాక్యాలు రాయొద్దు. ఇది హేమాడ్ రాస్తున్న గ్రంథం. హేమాడ్ పంత్ చెప్తున్నాడు. ఒకసారి నేను షిరిడీ వెళ్ళడం జరిగింది. బాబా దర్శనం కోసం నేను మసీదుకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బాబా తిరగలితో గోధుమలను విసురుతున్నాడు. అది చూసి విస్మితుడనయ్యాను. ఈ సంఘటన సాయి చరిత్ర రచనకు దారితీసింది. ఉత్తమ శ్లోకుడైన అతని గుణగణాలను వర్ణిస్తుంటే, అతని ప్రేమ కథలను చెప్పుకుంటూ ఉంటే చిత్తం శుద్ధి చెందుతుంది, బుద్ధి వికసిస్తుంది. పుణ్యశ్లోకుడైన అతని గుణాలను కీర్తిస్తూ ఉంటే, అతని లీలలను, కథలను వింటూ ఉంటే భగవంతుడు ప్రీతుడవుతాడు. క్లేశాలన్నీ నివారణ మవుతాయి, త్రితాపాలు నశిస్తాయి. ఇక సావధానులై పై సంఘటనను వినండి. బాబా కరుణను, వాత్సల్యాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం, ముఖ ప్రక్షాళనం ముగించుకొని తిరగలి ముందు విసరడానికి కూర్చున్నాడు. ఒక చాట తీసుకున్నాడు. గోధుమలున్న సంచి వద్దకు వెళ్ళాడు. పిడికిళ్లతో గోధుమలను తీసుకొని చాటలో వేసుకున్నాడు. ఒక ఖాళీ సంచి నేలపై పరిచాడు. దానిపై తిరగలి పెట్టాడు. విసురుకర్రను దాని రంధ్రంలో పెట్టి కొట్టి గట్టిగా కదలకుండా బిగించాడు. తరువాత తన కఫ్నీని, చేతులను పైకి ముడుచుకున్నాడు. కాళ్ళు రెండు బార్లా చాపి తిరగలిని విసరడానికి సిద్ధమయ్యాడు. అది చూసి బాబాకు ఈ పిచ్చేమిటి, గోధుమలు ఎందుకు విసురుతున్నాడు అని ఆశ్చర్యపోయాను. నాకు అసలేమీ అర్థం కాలేదు. అపరిగ్రహుడు, అకించనుడు అయిన ఈ బాబాకు ప్రాపంచిక చింతన ఎందుకు అని విస్తుపోయాను. బాబా తిరగలి గుంజ పట్టుకొని తిప్పసాగాడు. తల వంచుకొని గోధుమలు ఎడమ చేత్తో వేస్తూ వేగంగా తిప్పుతున్నాడు. నిజానికి బాబా గోధుమలను పిండి చేస్తున్నట్లుగా లేదు. మనుషుల్లోని ద్వేషవైరాలనే పిండి చేస్తున్నాడేమోననిపించింది. జనులంతా విభ్రాంతులై చూస్తున్నారు. ఈ తతంగాన్ని కానీ ఏమి చేస్తున్నావు బాబా అని అడగడానికి ఏ ఒక్కరికి ధైర్యం చాలదు. ఈ కబురు ఊరంతా వ్యాపించింది. స్త్రీ పురుషులు పరుగుల మీద వచ్చి అక్కడ గుమికూడారు. వారిలో 4 స్త్రీలు మసీదు పైకి పరిగెత్తారు. బాబా చేతిని బలవంతంగా తీసివేసి తిరగలి గుంజను తాము పట్టుకున్నారు. వారి దుర్సుచేష్ట చూసి బాబా వారితో పోట్లాడసాగాడు, తిట్టసాగాడు. కానీ ఆ స్త్రీలు అవేమీ పట్టించుకోలేదు. తామే తిరగలిని తిప్పుతూ పిండి విసరసాగారు. అలా విసురుతూ విసురుతూ వారు బాబా లీలలను, మహిమలను పాడసాగారు. ఆ స్త్రీల ప్రేమానురాగాలను చూసి బాబా కోపం చల్లారింది. సంతోషంగా, మృదువుగా మందహాసం చేస్తూ ఉండిపోయాడు. గోధుమలన్నింటినీ పిండి చేశారు. 4 షేర్ల పిండి తయారైంది. అప్పుడు ఆ స్త్రీల మనసుల్లో అనేక ఆలోచనలు తిరగసాగాయి. బాబా గోధుమ రొట్టెలు చేసుకోడు కదా, బాబా భిక్షావృత్తితో జీవిస్తాడు కదా, మరి ఇంత పిండి బాబాకెందుకు, ఏం చేసుకుంటాడు అంటూ ఆ స్త్రీలు లోపలనే తర్కించుకోసాగారు. బాబాకు పెండ్లామా, బిడ్డల, ఏకాకి, ఇల్లు వాకిలి సంసారం లేనివాడు, మరి ఇంత పిండి బాబాకి ఏమీ అవసరం అనుకున్నారు. బాబాకు మన యందు ఎంతో దయ. ఈ లీల అంతా మన కోసమే. చూస్తూ ఉండండి, ఈ పిండినంతా బాబా మనకే ఇచ్చివేస్తాడు అన్నది ఒక ఆవిడ. ఇక బాబా ఈ పిండిని 4 భాగాలు చేస్తాడు, ఒక్కొక్కటి మన 4కి పంచిపెడతాడు అని వారు కలలు కనసాగారు. బాబాకు మాత్రమే తెలుసు బాబా లీలలు. ఆ లీలల అంతరార్థం మరెవ్వరూ తెలుసుకోలేరు.
కానీ ఆ స్త్రీల ఆశ బాబాను దోచుకోవడానికే సిద్ధమైంది. పిండిని తమ చేటల్లో నింపుకున్నారు ఆ స్త్రీలు. ఆ పిండిని తమ ఇండ్లకు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. బాబా వారి చేష్టలను చూస్తున్నాడు. చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా అనలేదు. అయితే వారు పిండిని 4 భాగాలు చేస్తున్నప్పుడు మాత్రం ఇక బాబా ఊరుకోలేదు. మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఈ పిండిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇదేమైనా మీ అబ్బ సొమ్మ? చెప్పకుండా తీసుకెళ్తున్నారే? ఊరి పొలిమేరల్లోకి వెళ్ళండి. అక్కడున్న వాగు తీరంలో ఈ పిండిని చల్లండి. అన్నీ వట్టి పుణ్యానికే కావాలే. అబ్బో అబ్బో, నన్ను దోచుకోవడానికి ఎలా పరుగు పరుగున వచ్చారో చూడండి. ఏ, మీకేమైనా గోధుమలు బాకీ ఉన్నానా? ఈ పిండిని తీసుకెళ్తామంటారే అన్నాడు బాబా. ఆ మాటలు విని ఆ స్త్రీలు కంగారు పడిపోయారు. తమలోని ఆశకు సిగ్గుతో తలదించుకున్నారు. తమలో తామే గుసగుసలాడుకున్నారు. వారు తర్వాత బాబా చెప్పినట్లు చేయడానికి సిద్ధమయ్యారు. పిండిని తీసుకొని గ్రామ పొలిమేరల వైపు వెళ్ళారు. మొదట్లో బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియలేదు. అతని పనుల వెనకాల ఉన్న కారణమేమిటో వారికి అస్సలు అర్థం కాలేదు. ఓపికగా నిరీక్షిస్తూ ఉండిపోయారు. అప్పుడు బాబా అద్భుత లీల వారికి అవగతమైంది. తర్వాత నేను గ్రామస్తులను బాబా అలా ఎందుకు చేశాడు అని అడిగాను. బాబా అలా చేసి గ్రామం నుండి రోగాన్ని తరిమివేశారని వారు చెప్పారు. బాబా గోధుమలను పిండి చేయలేదు. గోధుమల రూపంలో కలరా వ్యాధిని విసిరాడు. గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. బాబా ఈ పిండిని వాగు వెంట చల్లించి ఆ వ్యాధిని నిరోధించాడు. పిండిని చల్లిన తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టింది. గ్రామస్తుల భయాందోళనలు తగ్గాయి. బాబా శక్తి సామర్థ్యాలు ఇలాంటివి సుమా. కలరా వ్యాధి గ్రామాన్ని తుడిచిపెట్టడానికే పూనుకుంది. దాన్ని నివారించడానికి బాబా ఈ అద్భుతమైన చికిత్సను చేశాడు. ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. గ్రామం మరల సుఖశాంతులతో ఊపిరి పీల్చుకుంది. బాబా తిరగలి ముందు కూర్చొని పిండి విసరడం అనే దృశ్యం నా మనోపలకంపై ముద్రించుకుపోయింది. దీని గురించి నేను ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని అప్పుడు నాకు అనిపించింది. హేమాడ్ పంత్ శ్రీ సాయి చరణాల్లో శరణు వేడుకుంటున్నాడు.